చెమటకాయలతో బాధపడేవారు గంధాన్ని అరగదీసి అందులో రోజ్ వాటర్ కలిపి చెమటకాయలున్న చోట అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేస్తే చెమటకాయలు తగ్గిపోతాయి. ఒక మంచి చిట్కా చూసారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాళ ఊరించే వంట స్టార్ట్ చేసే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇవాళ ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో ఎలాంటి వంటకాలతో పోటీకి సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి, ఊరించే వంటకు స్వాగతం. ఈ రోజు మనం రుచికరమైన ఊరించే వంటల్ని చూడబోతున్నాం రాజమండ్రిలో. చూసారు కదండి మన పార్టిసిపెంట్స్ ఎంత కలర్ఫుల్ గా వెల్కమ్ చెప్పేశారో. మరి ముగ్గు అయితే సూపర్ గా ఉంది. ఊరించే వంటలు ఇంతకంటే సూపర్ గా ఉండబోతున్నాయి అనుకుంటా. ఇక్కడ మన పార్టిసిపెంట్స్ వాళ్ళ సపోర్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, అందరినీ పరిచయం చేసేసుకుందామా? హాయ్ హాయ్, బాగున్నారు అందరూ? సో నాకోసమేనా? వెల్కమ్ టు రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చక్కగా ముగ్గు ఎంత కలర్ఫుల్ గా చేశారో అంత కలర్ఫుల్ గా ఉన్నాయి బొకేస్ కూడా. ఎవరు SMS చేశారు? మీరేనా? చూసారా, మరి వచ్చేసాం మేము ఊరించే వంటల కోసం. ముగ్గు అయితే సూపర్ గా ఉంది, మరి వంటలు ఇంకా సూపర్ గా ఉండాలి. రండి చూద్దాం. వెళ్ళవా? పదండి. చూసారు కదండి ఎంత చక్కగా వెల్కమ్ చెప్పేశారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ మీకు పరిచయం చేసేస్తాను. ఇది అక్కడ పెట్టేయండి చక్కగా, ఇది కూడా అక్కడ పెట్టేయండి. చూసారు కదా ఎంత బాగా రాశారు కింద ఈటీవీ అని ఫ్లవర్స్తో. అండ్ అలాగే ఇక్కడ అభిరుచి కార్యక్రమమునకు విచ్చేసిన టీం వారికి శుభాభినందనలు అనూష, శిరీష. మన పార్టిసిపెంట్ పేర్లు తెలిసిపోయినాయి కదా మీకు. ఈవిడే అనూష మన పార్టిసిపెంట్. హాయ్ చెప్పండి గట్టిగా. ఇంకో పార్టిసిపెంట్ శిరీష. ఓకే, మరి సపోర్టర్స్ ఎవరు? మీ పేరండి? సౌజన్య గారు. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. నువ్వు? దీప్తి. హాయ్ చెప్పేసారు. ఓకేనండి, మరి అందరు పరిచయాలు అయిపోయాయి కదా. మరి ఈ రోజు మనం వీళ్ళకిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? చూసేద్దామా? సో ఏం తెచ్చినా ఏం చేయాలి? వంట చేయాలి. టేస్టీగా చేయాలి, ఫాస్ట్గా చేయాలి, నీట్గా చేయాలి. చూద్దాం ఇంతకు ఇందులో ఏముందో. సో మరి ఈ రోజు మనం వీళ్ళకిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అటుకులు. చక్కగా తెల్లగా బాగున్నాయి. ఉట్టి కూడా హ్యాపీగా తినేయచ్చు. అటుకులతో యాక్చువల్గా బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా. స్వీట్ చేసుకోవచ్చు, హాట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మీరిద్దరూ నాకు రెండు మంచి ఊరించే వంటలు చేసి పెట్టాలి అటుకులతో. ఓకే, సో ఏం చేయొచ్చు మీరు ఒకసారి సౌజన్య గారితో, మీరు ఒకసారి దీప్తితో మాట్లాడేసుకుని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానీ ఓకేనండి, మరి ఈ రోజు అటుకులతో వీళ్ళిద్దరు కూడా మనకి ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో చూద్దాం. అనుష గారు ఏం చేస్తారు? నేను అటుకులతో సున్నుండలు చేద్దాం అనుకుంటున్నానండి. అటుకులతో సున్నుండలు. ఓకే. శిరీష? అటుకులతో దద్దోజనం. ఓకే, మళ్ళీ ఒక స్వీట్ ఒక హాట్. ఓకే, ఇందుకే ఫస్ట్ ఎవరు చేస్తారు? నా ఇష్టమా? ఓకే, మీరు ఎవరంటే స్వీట్ ముందు హాట్ ముందు మీరే డిసైడ్ చేసుకోండి. అయితే నేను టాస్ వేస్తా. ఓకేనా? ఓకే, రెడీ? మీకేం కావాలి? హెడ్స్. నో చాయిస్, టైల్స్. ఓకే, రెడీ? 1 2 3. చూసేద్దాం. ఓకే, ఎవరైనా పర్వాలేదు. బొరుసు పడిందండి. సో మనకి శిరీష ఫస్ట్ దద్దోజనం చేస్తుంది అనమాట. ఓకేనా శిరీష? ఓకే, మరి అటుకుల దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అటుకుల దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెరుగు 2 కప్పులు, క్యారెట్ తురుము కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు 10 గ్రాములు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్. ఓకేనండి, అటుకుల దద్దోజనం కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. శిరీష స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ పెరుగు తీసుకోవాలి.
కొత్తిమీర వేసుకోవాలి, ఓకే పచ్చిమిరపకాయలు, ఓకే. కరివేపాకు, కరివేపాకుని చక్కగా చిన్న చిన్నగా వేసుకొని అందులో వేసేసుకో. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ తీసుకొని 2 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే. జీడిపప్పు నెక్స్ట్. శిరీష ఏం చేస్తుంటావు? నేను స్కూల్లో టీచర్ కింద చేస్తాను. స్కూల్లో టీచర్ కింద టీచరా? ఓకే. ఏ క్లాస్ పిల్లలకి? 4th to 9th క్లాస్. అవునా? అసలు ఏమన్నా మాట వింటారా? అసలు వినరు కదా, నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ పక్కన నాకు వినిపించట్లేదు, వీళ్ళేం పాపం ఇలా ఇలా వంగిపోయి వింటున్నారు ఏం చెప్తుందా అని. ఇంకా ఇన్ని బెంచ్లు ఉంటే ఎక్కడ వినిపిస్తాయి? తీసేద్దామా ఆ బౌల్? మొత్తం అన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, ఓకే. కరివేపాకు లైట్. కరివేపాకు వేసుకున్నాం కదా, ఎస్ టీచర్. ఎర్రగా ఎగేదాకా వేయించుకోవాలి. ఓకే టీచర్. సరే, చక్కగా హాలిడేస్ లో ఇలాంటి ఐటమ్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటావా? వచ్చావా? వంట వచ్చు. చిన్న ఐటమ్స్ ఎప్పుడన్నా మమ్మీ ఊరు వెళ్ళినప్పుడు అలా ట్రై చేస్తాను. నువ్వు ఒకదానివేనా? తమ్ముడు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంక మనం అటుకులు డైరెక్ట్ ఇందులో వేసేసుకోవటమేనా? వాటర్ లో వేసుకొని తీయాలా? ఒకసారి తీసుకుంటే వెంటనే ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. ఓకే ఓకే. అంటే బాగా మళ్ళీ మెత్తన వేగిపోయినాయి తీసేసుకోవచ్చు. పెరుగులో వేసేసుకోవాలి. ఓకే. ఇది కలుపుకోవాలి. అనూష స్టూడెంట్ కి ఏంటో డౌట్ వచ్చింది. స్పూన్స్ వద్దా? మాకు స్పూన్స్ అవసరం లేదా? కాదు, ఇన్ని ఉన్నాయి కదా, ఏం పర్లా. ఇంకా వాళ్ళకి ఇంకొకటి ఇస్తాను. ఓకే ఓకే ఓకే. తర్వాత హాఫ్ స్పూన్స్. ఇదిగో ఇంకొక స్పూన్ ఇస్తాను అన్నాను కదా ఇందాక, ఇంక ఇదే లాస్ట్ అంట. హాఫ్ స్పూన్స్ సాల్ట్. ఓకే. బాగా కలిసేదాకా కలుపుకోవాలి. నెక్స్ట్ అటుకులు తీసుకుందాం. ఓకే. ఆ బౌల్ ఒకసారి నానబెట్టాలా? ఒకసారి నానబెట్టవసరం లేదు, జస్ట్ వాటర్ లో ఒకసారి వాష్ చేసి తీసేయండి. వాష్ చేసి. ఓకే. కాసేపే అన్న ఉంచారా? అక్కర్లేదా? అవసరం లేదు, జస్ట్ 1 సెకండ్ అంతేనా? ఓకే ఓకే. అంటే ఎక్కువసేపు ఉంటే బాగా నానిపోయి బాగా మెత్తగా అయిపోతుంది, మళ్ళీ పెరుగులో వేస్తే ఇంకా అంతా కలిసిపోతుంది, పేస్ట్ కింద అయిపోతుంది. ఓకే ఓకే. దాంట్లో వేద్దామా ఆ బౌల్? వాటర్ ఓకే. వీటిని బౌల్లో తీసుకున్నాం కదా, దీన్ని పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. అయితే మరీ ఎక్కువసేపు వాటర్ లో నానబెట్టకుండా జస్ట్ ఊరికి అలా తీసేసి పెరుగులో కొంచెంసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. మామూలు దద్దోజనమే చాలా ఈజీ, ఇది ఇంకా ఈజీ కదా? ఈజీ. అసలు ఇంకా వండుకునే పనే లేదు యాక్చువల్గా, తాలింపుకి తప్పితే స్టవ్ వెలిగించాల్సిన అవసరమే లేదు. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి, చక్కగా డెకరేట్ చేసింది, బాగుంది. ఇదేంటి స్టాండా? టమాటా స్టాండ్. ఓకే, ఇది పెట్టేద్దామా? ఓకే, వేసుకున్న తర్వాత లైట్ గా గార్నిష్ చేస్తాం. కొత్తిమీర లైట్ గా. ఇది క్యారెట్ తురుము. క్యారెట్ తురుము.